రాష్ట్ర డీజీపీ శ్రీ జితేందర్ ఐపీఎస్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్న 4 మహబూబ్నగర్ జిల్లా పోలీసు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల వివిధ రకాల పనితీరును పరిశీలించిన మీదట రాష్ట్ర డీజీపీ గౌరవ శ్రీ జితేందర్ ఐపీఎస్ గారు ఈ రోజు హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం నందు ఉత్తమ ప్రతిభ కలిగిన పోలీస్ అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 4 పోలీస్ అధికారులకు ప్రశంసా పత్రాలు రావడం జరిగింది. 1. 60 రోజులలో ఫోక్సో కేసుల నందు ఎక్కువ ఛార్జ్ షీట్లు ఫైల్ చేసినందుకు గాను మహబూబ్నగర్ రూరల్ సీఐ బానోతు గాంధీ నాయక్ గారికి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం వచ్చినది. 2. జిల్లా అధికారి ఉత్తర్వుల మేరకు అవుట్స్టాండింగ్ కేసుల డిటెక్షన్ చేసిన విషయంలో జడ్చర్ల రూరల్ సీఐ టి నాగార్జున గౌడ్ గారికి రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం. 3. యుఐ కేసుల పరిష్కారం నందు ఎక్కువ మొత్తంలో పరిష్కరించినందుకు గాను మహబూబ్నగర్ రూరల్ ఎస్ఐ విజయ్ కుమార్ గారికి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం రావడం జరిగింది. 4. సిఏఆర్ మరియు క్యూఆర్ కోడ్ వినియోగంలో రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచిన నవాబ్ పేట ఎస్ఐ విక్రమ్ గారికి రాష్ట్ర స్థాయిలో 5వ స్థానం వచ్చినది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ గారు మాట్లాడుతూ, మహబూబ్నగర్ జిల్లా పోలీసు శాఖకు ఇది గర్వకారణమైన ఘట్టం. జిల్లాకు చెందిన 4 పోలీసు అధికారులు తమ కృషి, నిష్ఠ మరియు సమర్థతతో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినందుకు ఎంతో ఆనందంగా ఉంది. వారు ప్రతి కేసును సమగ్రంగా పరిశీలిస్తూ బాధితులకు న్యాయం అందించడంలో ముందుండి పనిచేయడం వల్లే ఈ గౌరవం లభించింది.